ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక రికార్డు బ్రేక్ అయింది. ఆ రికార్డు దేశంలోనే ఒక సరికొత్త రికార్డు సృష్టించబడింది అని చెప్పి ఎలక్షన్ కమిషనే చెప్తోంది. దాదాపు 95% పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ వినియోగించుకోవడం అనేది ఏదో ఆషామాషిగా వినియోగించుకోవాలా, తీవ్ర నిర్బంధం మధ్య, తీవ్ర కుట్రల మధ్య, తీవ్ర సంక్షోభం మధ్య ఎలాగైనా ఉద్యోగుల్ని ఓటేయకుండా చూడాలి అనే ఒక అధికార పక్షం యొక్క కుట్ర నేపథ్యంలో కొంతమంది అధికార పార్టీతో అంటకాగే కొంతమంది ఉన్నతాధికారులు కూడా కుట్రలు చేసినా సరే ఇది మా హక్కుని మేము వినియోగించుకుంటామని గతంలో ఎన్నడూ లేని విధంగా నాకు తెలిసి ఉద్యోగులు వాళ్ళ డిమాండ్ల కోసం కూడా ఇంత తెగింపు, ఇంత పరిణతి చూపించాల. నాకు తెలిసి ఏది పిఆర్సీ ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చినా, లేకపోతే సిపిఎస్ రద్దు చేయకపోయినా, ఇంకా చాలా వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళ డిఏలు ఇన్ టైంలో ఇవ్వకపోయినా, వాళ్ళకు రావాల్సిన చివరికి మట్టి ఖర్చులు కూడా పెండింగ్ పెట్టినా, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వకపోయినా, ఇట్లా జాబితా చదివితే శాంతాడంత ఉంటుంది. ఇవేవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయకపోయినా చేశారు. వాళ్ళ నిరసన తెలియజేశారు. టీచర్లు విజయవాడలో ఒక ఉద్యమం చేశారు. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు చేశారు, చేయలేదని కాదు. కానీ ఇంత తెగింపు, ఓటు హక్కుతోనే మనం బుద్ధి చెప్పాలనుకున్నారా ఏంటో తెలియదు. కానీ 6 లక్షల పోస్టల్ బ్యాలెట్లు ఉంటే 5,40,000 బ్యాలెట్లు ఇవాళ పోస్ట్ అయినాయి అంటే, ఓటు హక్కు వినియోగించుకున్నారు అని అంటే ఇది మరి ఆషామాషి విషయం కాదు. ఈ రేంజ్లో దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదు అని చెప్పి కొత్త లెక్కలు చెప్తున్నారు. అయితే అప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకుండా మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని వాళ్ళని సతాయించి విసుగొచ్చి వాళ్ళే పోతారులే వేయకుండా అనుకున్నారు. కానీ వాళ్ళు అలా జరగలేదు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళారు, ఓటేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలెట్టారు. వీళ్ళకి టేబుల్స్ అన్ని, తర్వాత ఆ పోస్టల్ బ్యాలెట్ వెనక సంతకం పెట్టాల్సిన పోలింగ్ ఆఫీసరో లేకపోతే రిటర్నింగ్ ఆఫీసరో లేకపోతే విఆర్ఓనో సంతకం లేదని ఇప్పుడు ఆ బ్యాలెట్లు ఇన్వాలిడ్ చేయాలని ఒక కుట్ర ఏదో జరుగుతోంది. ఓటేసిన బ్యాలెట్ వెనక వాళ్ళు సంతకం పెట్టి, అంటే బ్యాలెట్ పంపినప్పుడు దాని వెనక అథెంటిక్ ఆఫీసర్ సంతకం చేసి ఇవ్వాలి. ఆ సంతకాలు లేవు కాబట్టి వీటిని ఇన్వాలిడ్ చేయాలి అనే ఇంకొక కుట్ర ఏదో జరుగుతోంది. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు ఉద్యోగులు? ఎన్నికల కమిషన్ దీని మీద ఏం చెప్తోంది? అలాగే ఇన్ని ఓట్లు పడ్డానికి గల కారణాలు ఏంటి? ఉద్యోగుల్లో ఇంత ఉప్పెనలా ఒక విప్లవం రావడం గల కారణం ఏంటి? ఇంత తెగింపు, ఇంత కసి రావడం గల కారణం ఏంటి? ఈ అంశాలు కొంచెం ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లు ఒక ఉద్యమంలాగా సాగాయి, వెల్లువెత్తాయి. ఊహించని విధంగా 5,39,000 పైచిలకు పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఏపీలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనూ జరగలేదు. దేశంలో కూడా ఇంత పర్సంటేజ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్లు కనీసం సమీపంలో కూడా లేవు. అంతా 20%, 30%, 40% లోపే పోలయ్యాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు, ఉద్యోగ సంఘాల నేతలు కానీ వాళ్ళు కానీ. ఎందుకు ఇంతగా నమోదయ్యాయి, ఇంతగా పోలయ్యాయి అనేది ఒక అంశం అయితే, ఉద్యోగుల ఓట్లను ఇన్వాలిడ్ చేయడానికి, అసలు వాళ్ళు ఓటు వేయకుండా చేయడానికేమో స్టార్టింగ్లో, ఇప్పుడేమో ఆ ఓటు చెల్లకుండా చేయడానికేమో ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా ఎందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయి అనే అంశాన్ని మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు కందారపు మురళి గారు అండ్ మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక నాయకులు విట్టాపు బాలసుబ్రహ్మణ్యం గారు చర్చలో ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఈ జరుగుతున్న కాన్స్పిరసీ కానీ ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి అనే దాని మీద మనతో ఏపీ బ్యూరో చీఫ్ రామారావు డీటెయిల్స్ ఇస్తారు. రామారావు, గుడ్ ఈవినింగ్. ఈ పోస్టల్ బ్యాలెట్లు మీద ఎందుకు ఇంతగా కుట్ర జరుగుతోంది? వెంకటకృష్ణ, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. మొత్తం
5,39,000 ఓట్లు పోలయ్యాయి అంటే గతంలో ఈ సీఈఓ చెప్పింది 4,20,30,000 అని చెప్పారు. అంటే 1,00,000 ఓట్లు అదనంగా పోలయ్యాయి అనేది కూడా ఈరోజు సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి నేరుగా రిటర్నింగ్ అధికారులకి, జిల్లా ఎలక్షన్ అథారిటీలకి ఈరోజు లేఖ వెళ్ళింది, మీరు ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి అనేది. ఈ స్థాయిలో కసిగా వచ్చి జనంతో పాటు ఉద్యోగులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు అంటే డెఫినెట్గా ఇదేదో ప్రభుత్వ వ్యతిరేక సంకేతం ఉంది అనేది కూడా అధికార పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. ఇందుకోసమే అసలు ఓటు చేర్పించుకునే దగ్గర నుంచి చివరికి ఓటు పోలయ్యి అది చెల్లుబాటు అయ్యే వరకు కూడా వివిధ దశల్లో కుట్రలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓటు పోలయ్యేటప్పుడు కూడా మీ ఫెసిలిటేషన్ సెంటర్లో అంటే పనిచేసే ప్రాంతంలో ఓటు వేయాలని ఒకసారి చెప్తే, అలా కాదు మీ ఓటు ఏ నియోజకవర్గంలో ఉందో అక్కడికి వెళ్ళి ఓటు వేయాలని రెండోసారి చెప్పారు. దీనివల్ల అనేక రకాలైన సందిగ్ధతలు నెలకొన్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా ఉద్యోగులు వెళ్ళి తమ ఓటు పోల్ చేయించుకోవాలనే కసితో చేయించుకోవటం వల్లే ఈ మాత్రం అంటే 5,39,000 పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ఓట్లు ఇన్వాలిడ్ చేయడానికి కొంతమంది కుట్రబన్నుతున్నారు అనేది ఉద్యోగ సంఘాలతో పాటు విపక్షాల అభిప్రాయం కూడా ఉంది. నెంబర్ 1 ఏంటంటే ప్రధానంగా మనం పోస్టల్ బ్యాలెట్, నేను కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటేసా, ఈసారి జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. అయితే నెంబర్ 1 ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసినప్పుడు మన పోస్టల్ బ్యాలెట్ వెనక మనకిచ్చే పేపర్ వెనక రిటర్నింగ్ అధికారికి సంబంధించిన ఫ్యాసిమెయిల్ అంటే ఎక్కువ బ్యాలెట్లు ఉంటే వాళ్ళ సంతకంతో కలిపి ఒక ముద్ర ఉంటుంది, ఆ ముద్ర వేయాలి. కానీ చాలా పోస్టల్ బ్యాలెట్ పేపర్ల మీద ఈ ముద్ర వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన బ్యాలెట్ పేపర్ వెనక ముద్ర వేయలేదు కాబట్టి ఆ ఓటు ఇన్వాలిడ్ అవుద్ది, రిటర్నింగ్ ఆఫీసర్ ముద్ర లేదు కాబట్టి అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలి అంటే నేను రామారావు అనేది ఒక గజెట్ ఆఫీసరు మనల్ని ఆథరైజ్ చేయాలి, అతను అక్కడ అటెస్టేషన్ చేయాలి. అంటే ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు కాబట్టి గతంలో పోస్టల్ బ్యాలెట్ చేతికి ఇచ్చేవాళ్ళు, మనం వెళ్ళి ఎవరో ఒక గజెటెడ్ ఆఫీసర్ని పెట్టుకొని ఆయనతో సీల్ వేయించుకొని ఆయన సంతకం పెట్టించుకునేవాళ్ళం. కానీ ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అక్కడ ఒక గజెటెడ్ ఆఫీసర్ని కూర్చోబెట్టారు. ఆ గజెటెడ్ ఆఫీసరే కొంతమంది ఏం చేశారు, వాళ్ళ సీల్ మర్చిపోయి వచ్చారు, ఆఫీస్ డిజిగ్నేషన్కి సంబంధించి సంతకం చేశారు కాబట్టి మీరు సీల్ వేయలేదు కాబట్టి ఈ ఓటు చెల్లదు అనేది ఇప్పుడు కొత్త అబ్జెక్షన్. ఇది ఈ రెండిటికి సంబంధించి కూడా ఓటర్లు కానీ, విపక్షాలు కానీ, ఉద్యోగులు కానీ, ఉద్యోగ సంఘాల నేతలు ఏం చెప్తున్నారంటే మా బాధ్యత అనేది మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చిన బ్యాలెట్ పేపర్లో 2 గళ్ళ మధ్య టిక్కు కొట్టడమే మా బాధ్యత ఓటర్గా. దాని వెనక రిటర్నింగ్ అధికారి సైన్ చేయటం కానీ, లేకపోతే మీరే ఫెసిలిటేషన్ సెంటర్లో గెజిటెడ్ ఆఫీసర్ని పెట్టారు కాబట్టి దానికి అటెస్టేషన్ చేసే బాధ్యత, ఆథరైజ్ చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకుంది కాబట్టి మీరు ఆ బాధ్యతను విస్మరిస్తే మా ఓటును మీరు ఎందుకు బలి చేస్తారు, మమ్మల్ని ఎందుకు బాధ్యత తీసుకోమంటారు, తప్పు మీదైతే మాకు ఎలా శిక్ష చేస్తారు, మేము వేసిన ఓటుని వ్యాలిడ్ చేయాల్సిందే అనేది ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కానీ, విపక్షాలు కానీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఇప్పటికే అధికారికంగా వాళ్ళకి ఎన్నికల సంఘం రియాక్షన్ ఏంటి, దీనికి సమాధానం కూడా పంపించారు. 10 రోజుల క్రితం ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓ మీనా తెలుగుదేశం ప్రతినిధి బృందానికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రతినిధి బృందానికి తప్పనిసరిగా ఈ పొరపాటు మా వైపు నుంచి జరిగింది కాబట్టి నేను అందరికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్లందరికీ కూడా సర్క్యులర్ పంపిస్తాను అని చెప్పి ఈ కూటమి నేతలు చెప్తున్నారు. అయితే ప్రతిరోజు దీన్ని గుర్తు చేస్తున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా సర్క్యులర్ పంపించలేదు. ఈ సర్క్యులర్ పంపలేదు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘాన్ని దగ్గరికి వెళ్ళి మీ పొరపాటుకి మేమెలా బాధ్యత వహిస్తాము, రిటర్నింగ్ ఆఫీసర్తో సీల్ ఫ్యాసిమేలించాల్సిన బాధ్యత మీది, అటెస్టేషన్ చేయించాల్సిన బాధ్యత మీదైతే ఫెసిలిటేషన్ సెంటర్లో దానికి మాకు సంబంధం ఏంటి, అందువల్ల వాటిని వ్యాలిడ్ చేయాల్సిందే అని చెప్తున్నారు. సహజంగా పోస్టల్ బ్యాలెట్స్లో 50% ఇన్వాలిడ్ అయ్యే గతంలో కానీ ఇప్పుడు మాత్రం ఫెసిలిటేషన్ సెంటర్ వాళ్లే పెట్టారు కాబట్టి, బ్యాలెట్ పేపర్ని వాళ్లే మడతేసి ఇచ్చారు కాబట్టి, కవర్లో పెట్టాలి కాబట్టి కవర్లో కూడా పెట్టి మనం సీల్ చేసి బ్యాలెట్ బాక్సులు వేసాం. ఇది ఒక ఎత్తు అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి సోమవారం కూటమి నేతల ప్రతినిధి బృందం వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. అయితే సబ్జెక్ట్ టు ది కండిషన్ ఏంటంటే మీనా దానికి సంబంధించి సీఈఓ మీనా లెటర్ ఇస్తే ఓకే, లేని పక్షంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాలని భావిస్తున్నారు. ఓకే. నెంబర్ 3 ఏంటంటే అసలు హిచ్చి ఇప్పుడు ఎక్కడ వస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో 25,000 ఓట్లు పోలయ్యాయి పోస్టల్ బ్యాలెట్లు, కానీ టేబుల్స్ మాత్రం 13 వేస్తున్నారు.
టేబుల్స్ 13 వేస్తే అంటే ఒక్కొక్క చోట దాదాపుగా 1500 ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. 1500 ఓట్లు లెక్కించాలంటే వెంకటకృష్ణ ఇది పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా క్లిష్టతరం. సీల్ తీయాలి, తర్వాత డిక్లరేషన్ చూడాలి, డిక్లరేషన్ మీద సైను, తర్వాత కవర్ మీద ఉండే సైను, ఓటర్ ఎవరైతే ఉన్నారో ఈ రెండు టాలీ కావాలి. టాలీ అయిన తర్వాత మనకి ఎంపీకి ఒక కవరు, ఎమ్మెల్యేకి ఒక కవరు ఉంటుంది. వాటిల్లోనే డిక్లరేషన్లు ఉంటాయి చిన్న కవర్లు పెట్టి. ఇవన్నీ వేరు చేసిన తర్వాత ఎంపీ ఓటు వేయాలి, ఎమ్మెల్యే ఓటు వేయాలి. తర్వాత ఆ ఓటు వ్యాలిడ్ అయిందా లేదా కూడా చూడాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రతి ఒక్క ఓటుకి మొదట్లో అయితే 5 నిమిషాలు పడుతుంది. తర్వాత ఆ ప్రాసెస్ బిగిన్ అయితే 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. మీరు ఒక్కొక్క టేబుల్కి 1300 ఓట్లు లెక్కించటువంటి ఎంత లెగోరియస్ ప్రాసెస్, ఎంత టైం పడుతుంది, ఎంత టైం కిల్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి టేబుల్కి పోస్టల్ బ్యాలెట్లు 500 మాత్రమే లెక్కించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో 1300, కొన్ని చోట్ల 2000 ఎలా లెక్కిస్తారు? మీరు టేబుల్స్ అలా ఎలా అరేంజ్ చేస్తారు అని చెప్తున్నారు. అంటే ఈ హడావిడిలో ఆ బ్యాలెట్ సరిగా లేదు అని చెప్పి ఇన్వాలిడ్ చేయాలనే కుట్ర జరుగుతుంది అనేది అధికార పార్టీతో అంటగాగుతున్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు కావాలనే వాంటెడ్గా బ్యాలెట్ పేపర్కు వెనక ఫ్యాసిమెయిల్ వేయలేదు అనేది ప్రధానమైన ఆరోపణగా ఉంది. ఇలా రాష్ట్రంలో దాదాపుగా 15 నియోజకవర్గాల నుంచి 19 నియోజకవర్గాల్లో జరిగింది. ఈ ఓట్లే దాదాపుగా 1,00,000 వరకు ఉన్నాయనేది ఒక అంచనా అనధికారికంగా చెబుతుంది. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక మనం చిరంజీవి గారు అండ్ మురళి గారు అండ్ బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడదాం. ముందుగా సీనియర్ పొలిటీషియన్ అలాగే మాజీ ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడదాం. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. ఈ పోస్టల్ బ్యాలెట్ల మీద ఎందుకు ఇంత కుట్రలు జరుగుతూ ఉన్నాయి? ముందు జరిగినాయి, అయినా ఉద్యోగులు పాపం ఎంత వేధించినా అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే అన్ని కష్టాలు పడి కూడా వాళ్ళు బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని అది లేదు ఇది లేదు శాంపు లేదు అని. ఏంటి దీని వెనక ఉన్న కారణం ఏమనిపిస్తుంది మీకు? ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందు నుంచి వీలున్నంత వరకు ఉద్యోగులని, ప్రత్యేకించి ఉపాధ్యాయులని ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలని పెద్ద ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. బోధనేతర పనులకి ఉపాధ్యాయుల్ని కేటాయించడం సరైంది కాదు అని విద్యా హక్కు చెబుతోంది అని ఒక సాకును తెచ్చి ఎన్నికలకే దూరంగా పెట్టాలనేటటువంటి ఒక ప్రయత్నం చాలా సీరియస్ గా ఈ ప్రభుత్వం చేసింది. అవును, అది విఫలమైంది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియలో వీళ్ళని భాగస్వాములు చేయక తప్పలేదు. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం వచ్చింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినంత వరకు ఈసారి మేము కొంత జాగ్రత్త పడ్డాం, అది కూడా మీకు చెప్పాలి. గతంలో లాగా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఇంటికి ఇవ్వడం, ఇంట్లో రకరకాలైన ఒత్తిళ్లు ఈ పార్టీలు కానివ్వండి బ్రోకర్ కానీ తీసుకొని రావటం, ఈ పరిస్థితి లేకుండా ఇన్వాలిడ్ అయ్యేదానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేటివి గతంలో. అలా కాకుండా మేము ఎన్నికల కమిషన్ ని రిప్రజెంట్ చేసాం. ఫెసిలిటేటర్ని సెంటర్లు పెట్టండి, అక్కడే గెజెటెడ్ ఆఫీసర్ని మీరు ఏర్పాటు చేయండి, అక్కడే మాకు బ్యాలెట్ పేపర్ ఇస్తే మేము అక్కడే దాన్ని పోల్ చేస్తాం, దానివల్ల ఎక్కువ పోల్ అవుతాయి, ఇన్వాలిడ్ ఓటర్లు తక్కువగా ఉంటాయి అని చెప్పి మేము అడగడం అనేటటువంటి జరిగింది. వీటన్నిటి ఫలితంగా ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా పోల్ అయ్యేదానికి మేము ఉపయోగించుకునే దానికి అవకాశం లభించింది. అంతవరకు బాగానే ఉంది. ఓకే, చాలా స్పష్టంగా ఈ పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ చూసినప్పుడు, ఈ సరళిని చూసినప్పుడు ఒక మాట 100కి 100 వాస్తవం. ఉపాధ్యాయులు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గా వ్యవహరించారు. వాళ్ళ మీద తీవ్రమైన నియంతృత్వం ఈ 4-5 ఏళ్లలో జరిగింది. తలెత్తనీయకుండా చేశారు. చిన్న హక్కును కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఉన్నది పోగొట్టుకుంటున్నాం అనేటటువంటి ఆవేదన ఉన్నప్పుడు వాళ్ళ అనుభవంలో నుంచి వాళ్ళు రాజకీయాలు నేర్చుకుంటారు. అది నేర్చుకోకుండా ఏమీ ఉండదు, అంత అమాయకమైన ప్రాణులేం కాదు. పోస్టల్ బ్యాలెట్లలో ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద ఎత్తున వ్యక్తం అవుతుంది అనేటటువంటిది మొట్టమొదటి నుంచే పాలక పార్టీకి గట్టిగా పట్టుకుంది. సరే, ఏమైనా వీటన్నిటిని వీలున్నంత వరకు మేము కూడా జాగ్రత్తగా అధిగమించాం. ఎవరు పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకోకుండా ఉండకండి అని చెప్పాం. ఖచ్చితంగా మీ అభిప్రాయం ప్రకారంగా చేయండి అని చెప్పాం. అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాం. దాని ఫలితమే ఈరోజు
5,39,000, 40,000 అంటే ఏమిటి? 175 నియోజకవర్గాల్లో 5,40,000 అని అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,100 దాకా వస్తాయి. అవును, 3,100 అనేటటువంటిది అత్యంత నిర్ణాయకమైనటువంటి విషయం. అవునా కదా చెప్పండి? 100%. ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో 3,000 ఓట్లు సాలిడ్ గా పోలేని అంటే అది గెలుపు అవకాశాన్ని మార్చేసేంత పవర్ ఉన్న బ్యాంక్ అది. అవునా కాదు? అవును. గతంలో ఒకసారి ఇట్లాగే పెన్షనర్లతో గొడవ పెట్టుకుంటే పెన్షనర్లే ఓడించారనే మాట కూడా ఉంది. అవును. కాబట్టి రాజకీయాల్లో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఇలాంటి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉన్న విషయం. ఇది కొత్త విషయం కూడా ఏం కాదు. ఈసారి మాత్రం అత్యంత తీవ్రంగా ఇది వ్యక్తమైంది. రైట్, ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం అండి. చిరంజీవి గారు నమస్కారం. సార్ నమస్తే అండి. చిరంజీవి గారు, ఎందుకు ఇంతగా ఉద్యోగుల ఓట్లు వేయకుండా, ఉద్యోగుల ఓట్లు చెల్లకుండా చేయడం కోసం ఇంత కుట్ర జరుగుతోంది కదా? ఏంటి దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి? ఈ పోనీ అంటే రాజకీయంగా అధికార పార్టీ, పాలక పార్టీ ఏదో చేస్తుంది అనుకోవచ్చు, కానీ అధికారులు కదా, అధికారులకి ఉద్యోగుల మీద, వాళ్ళ హక్కుల మీద, వాళ్ళ ఓట్ల మీద కాస్త ప్రేమ, అభిమానం, గౌరవం ఉండాలి కదా. వాళ్ళే ఇలాంటి ఎందుకు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు? సో ఫస్ట్ ఏంటంటే ఉద్యోగుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉంది అనే విషయం మనకి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చాలా స్పష్టంగా తెలిసింది. అవును, మీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీలు ఎప్పుడైతే గెలిచారో నిరుద్యోగులు ఒకటి, ఉద్యోగులు ఒకటి, వీరిద్దరిలో కూడా అసంతృప్తి ఉంది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఒకసారి తప్పు జరిగిన తర్వాత తెలివైన ప్రభుత్వం అయితే ఏం చేయాలంటే దాన్ని సరిదిద్దుకోవాలి. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకోవడంలో విఫలమైపోయింది. సో ఉద్యోగుల్లో ఎందుకు ఇంత అసంతృప్తి ఉంది? ఈ అసంతృప్తి తెలిసిపోయింది, వైసీపీకి తెలిసిపోయింది. ఉద్యోగులు ఓట్లు కానీ పక్కాగా పడితే తమకు వ్యతిరేకతగా పడుతున్నాయనే విషయం ముందే తెలిసిపోయింది. ఎట్లా తెలిసింది అంటే ఉద్యోగుల్లో అసంతృప్తి కారణాలు నా ఉద్దేశంలో 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, 2 గతంలో ముందున్న తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ముందున్న ప్రభుత్వాల యొక్క అనుకూల అంశాలు. ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ గతంలో ఉద్యోగస్తులు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ ఉద్యోగస్తులు మర్చిపోలేదు. ఈరోజు రాష్ట్రంలో 11 డిఎస్సీలు తీసి లక్షలాది ఉద్యోగాల్ని టీడీపీ ప్రభుత్వమే భర్తీ చేసింది. అది ఉద్యోగులు మర్చిపోలేదు. అంగన్వాడీ ఉద్యోగుల జీతాలు 4,000 నుంచి 10,000కి పెంచింది కూడా టీడీపీ ప్రభుత్వమే. అది కూడా అంగన్వాడీ ఎంప్లాయీస్ మర్చిపోలేదు. ఒకవేళ ఉద్యోగులకు ఏమైనా సమస్యలు వస్తే స్నేహపూర్వకంగా కమిటీ ద్వారా కానీ నేరుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉద్యోగ యూనియన్ సంఘాలతో చర్చించేవారు. సో అది కూడా వీళ్ళు మర్చిపోలేదు. మొన్న 2014-19లో అయితే 14లో అయితే 15లో తెలంగాణలో 42 ఫిట్మెంట్ ఇస్తే మన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేసి వాళ్ళు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం బాగా నడుస్తుందని చెప్పి ఆయన 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా ఉద్యోగస్తులు మర్చిపోలేదు. ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైసీపీ ప్రభుత్వం ఎంత ఉద్యోగ వ్యతిరేకంగా ఉందో అర్థమైపోయింది ఉద్యోగస్తులందరికీ కూడా. ముఖ్యంగా ఉద్యోగస్తులు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చనిపోయింది. చివరికి ఉద్యోగ సంఘ నాయకుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు 1వ తేదీకి జీతాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ నాయకుడి మీద కూడా కేసులు పెట్టారంటే ఇక ఉద్యోగులు ఎలా అణచివేశారనే విషయం రాష్ట్రంలో ఉద్యోగస్తులందరికీ ఇప్పటికే తెలిసిపోయింది. ఇది రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. ఇట్లా తెలుగుదేశం పార్టీ ఉద్యోగులకు ఏం చేసింది, వైసీపీ ప్రభుత్వం ఏం చెయ్యలేకపోయింది అనే విషయం చాలా స్పష్టంగా గవర్నమెంట్కి చివరిలో అర్థమైంది. మొదట్లో అర్థమైనా పట్టింపు చేసుకోలేదు, బట్ చివరికి వచ్చేసరికి గవర్నమెంట్కి ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఉద్యోగస్తులు మీ అందరికీ తెలిసిందే, సిపిఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి చెయ్యలేదని మల్లేశం గారు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది బాగా వెళ్ళిపోయింది. సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పి ఫెయిల్ అయిపోయాడు. దీంతో యువ ఉద్యోగులు అందరూ కూడా నెగిటివ్లోకి వచ్చేశారు. ఇంకొక విషయం చెప్పాలి, సకాలంలో జీతాలు రాక, సకాలంలో పింఛన్లు రాక, సకాలంలో గ్రాట్యుటీ రాక చాలా మంది పిల్లలు పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నారు. వాళ్ళ పిల్లల చదువులు కూడా చాలా అస్తవ్యస్తం అయిపోయాయి.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి వచ్చేసింది. ఇక విద్యా వ్యవస్థ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 117 జీవోని తీసుకొచ్చి ఏకోపాధ్యాయ పాఠశాలలు పెంచేయడం వల్ల పల్లెటూరులో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. సుమారు 5 లక్షల అడ్మిషన్లు తగ్గిపోయాయి. దీంతో ఉపాధ్యాయుల అసంతృప్తి వచ్చింది. మీరు మాట అన్నారు, ఎందుకు ఉద్యోగస్తులు దీన్ని ఇలా నిరోధిస్తున్నారు, ఉద్యోగులు ఎందుకు ఓటేయకుండా ఇంకో ఉద్యోగి తోడ్పడుతున్నారని అడిగారు మీరు. ఒక విషయం మనం తెలియాలి, ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద స్థాయి క్యాడర్లో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు తమ పోస్టింగ్ల కొరకు, వారు తమ స్వప్రయోజనాల కొరకు గవర్నమెంట్కి కొమ్ము కాయడం నిజం. కానీ దిగువ స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ దిగువ స్థాయి ఉద్యోగస్తులు అందరూ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఉదాహరణకు ఒక ఎస్పీ, డిఎస్పీ లేకపోతే ఐజీ స్థాయిలో వాళ్ళ యాటిట్యూడ్ ఒకలా ఉంది. ఆ దిగువ స్థాయి కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ వీళ్ళ యాటిట్యూడ్ ఒకలా ఉంది. అంటే దిగువ స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రంగా అసంతృప్తి చెందారు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం ఎప్పుడైతే ప్రభుత్వానికి అర్థమైందో, వీరు ఓట్ బ్యాంక్ కానీ పెరిగితే, పోస్టల్ బ్యాలెట్స్ కానీ పెరిగితే అది యాంటీ ఇన్కంపెన్సీగా ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకతగా ఉంటుంది అని ముందే తెలుసుకున్న ఈ వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి ఈ ఓట్ బ్యాంక్ను తగ్గించడానికి ప్రయత్నం చేసింది. అదృష్టం కొద్దీ మన యూనియన్లు కావచ్చు, వివిధ రకాల సంఘ యూనియన్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు ఎవేట్ చేసుకుంటూ వచ్చారు. ఎంత బాగా ఎవేట్ చేశారంటే 5 సంవత్సరాలు ప్రభుత్వంతో పోరాడతారా, లేకపోతే ఒక్కసారి మీ పోస్టల్ బ్యాలెట్ని చక్కగా వాడుకుంటారా అని చెప్పి పోస్టల్ బ్యాలెట్ గురించి ఎంతో అవేర్నెస్ నిజానికి ఎంతో ఉద్యమంలాగా మీరు అన్నట్టు అవేర్నెస్ కావచ్చు, లేకపోతే ఒక మూమెంట్ లాగా ఎలాగైతే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో టీచర్లు ఎలాగైతే కథం తొక్కారో ఆ రోజున, ఎలాగైతే అంగన్వాడీ వర్కర్లు కథం తొక్కారో, ఆశా వర్కర్లు ఎలాగైతే కథం తొక్కారో అదే స్పిరిట్తో ఓటింగ్కి వెళ్ళారు కాబట్టే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ నమోదైంది. అయితే అంతగా తొక్కడం గల కారణం ఏంటి? ఇప్పుడు ఈ ఉన్నతాధికారులు ఆ సంతకాలు లేవు, ఈ సంతకాలు లేవు అని ఓటుని ఇన్వాల్యూట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలని ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది కూడా మాట్లాడదాం. మురళి గారు కూడా ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మురళి గారు నమస్కారం. సార్ నమస్కారం. మురళి గారు, ఉద్యోగులు, కార్మికులు సరే మీరు చెప్తారు, సంఘటిత అసంఘటిత రంగ వీళ్ళు రకరకాలుగా ఉన్నారు కదా. ఎన్నికల విధుల్లో పాల్గొని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈ ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ఈసారి చాలా రికార్డ్ స్థాయిలో వేశారని చెప్తున్నారు. రికార్డ్ స్థాయి కూడా ఆషామాషిగా కాదు, ఎప్పుడు 30%, 40% కూడా జరగదు. ఈసారి 95% దాటింది అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? సార్ వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు విఠప్ బాలసుబ్రహ్మణ్యం గారు, చిరంజీవి గారికి నేను ముందుగా సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టుగా ఒక రకంగా ఓటు అనేది పోటెత్తింది. అవును, ఈ దఫా ప్రజలు అట్లే ఉన్నారు, ముఖ్యంగా ఉద్యోగులు మామూలుగా ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. రెండవ కారణం ఏమంటే, గతంలో ఉద్యోగులకి పరిమితమైనటువంటి పోస్టల్ బ్యాలెట్ అనేది ఈ దఫా అంగన్వాడీలకి, సచివాలయ ఉద్యోగులకి, జర్నలిస్టులకి, ఇంకా కొంతమందికి అదనంగా రావడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే మనం గమనంలో పెట్టుకోవాలి. ఈ సందర్భంలో ఉద్యోగులు ఈ 5 ఏళ్ల పాప పరిహారాన్ని ఒక రకంగా 2019లో చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవడం కోసం అనే పద్ధతిలో ఈ రోజు చాలా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములైనట్టు కనిపిస్తాం. ఈ 5 ఏళ్లు ఎన్ని రకాల ఇబ్బందులు పడినారనే విషయాన్ని విఠప్ బాలసుబ్రహ్మణ్యం గారే డైరెక్ట్ గా ఆ బీఆర్టీఎస్ రోడ్ లో జరిగినటువంటి ఉద్యమానికి నేరుగా నాయకత్వం వహించారు ఆయన. ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్నారు. అవును, ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఉద్యోగుల్ని ఉద్యోగుల్లాగా చూసారా అంటే, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు సమ్మె చేయడం అనేది, లేదా నిరసన తెలియజేయడం అనేది, భావ ప్రకటన స్వేచ్ఛని మనకు రాజ్యాంగం కల్పించింది. ఈ ప్రకటన చేయడానికి కూడా వీలేదని చెప్పి బీఆర్టీఎస్ రోడ్డుని పోలీసు దుర్భేద్యంగా మార్చి కనీసం అడుగు పెట్టనివ్వకుండా ఎన్ని ఆటంకాలు పరిచారు. ఆఖరికి మారువేషాల్లో ఉపాధ్యాయులు ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారు, ఉద్యోగులు ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారు, మనకందరికీ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే తెలుస్తుంది ఎన్ని రకాల ఇబ్బందులు. అంటే ఒక్క ఉపాధ్యాయ ఉద్యమం, ఉద్యోగుల ఉద్యమమే కాదు, అంగన్వాడీలు అన్ని రకాలుగా వేధించారు, ఆశాలు అన్ని రకాలుగా వేధించారు. ఏ ఉద్యోగి కూడా ఈ 5 ఏళ్లలో మేము సంతోషంగా ఉన్నాము, మాతో ఈ ప్రభుత్వం ఒక డైలాగ్ జరిపింది, ఆ కారణంగా మాకు ఈ సమస్య పరిష్కారం అయిందన్నటువంటి పరిస్థితి లేదు.
ఈవెన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికుల దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి తొలగిస్తే తప్ప మాకు వెసులుబాటు ఉండదన్నంత పోటెత్తింది. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులు ఈ ఓటింగ్ లో పాల్గొనడానికి ఇది ఒక ప్రధానమైన కారణంగా నేను భావిస్తున్నాను. ఈ విషయం వైసీపీ నాయకత్వానికి అర్థం కాలేదు అని అనుకోలేము. కాబట్టి దీన్ని ఎన్ని రకాలుగా ఆటంకాలు కల్పించి ఎన్ని రకాలుగా తగ్గించేస్తే అంత బయటపడడానికి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచన నుంచే ఈ రకమైనటువంటిది ప్రారంభమైంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గత ఎన్నికలప్పుడు 1,19,000 ఓట్లు ఉద్యోగులకు పోలైతే 2019 సంవత్సరంలో ఈ దఫా 5,40,000 దగ్గర 5.5 లక్షలు ఓట్లు పోలైనాయంటే ఆనాడు 50,000కు పైగా ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. ఇట్లాంటి కారణం ఆర్ఓ సంతకాలు లేదని మేజర్ గా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేకుండా వేశారని చెప్పి ఈసారి ఈసీ చేసినటువంటి మంచి నిర్ణయం ఏంటంటే ఉద్యోగులు ఇళ్లకి తీసుకొని పోస్టల్ బ్యాలెట్ ను మళ్ళీ వేసే కార్యక్రమాన్ని రద్దు చేయించింది. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తాను. ఇంతకు మునుపు విఠపాల సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా నేరుగా అక్కడే ఉద్యోగులు ఓటేయడానికి ఈ ఒత్తిడి నుంచి మినహాయించబడడానికి ఈ రాజకీయ పార్టీలు లోకల్ గా రకరకాలుగా ఉన్నటువంటి అధికారంలో ఎవడుంటే వాళ్ళకి అడ్వాంటేజ్. ఈ ఎన్నికల సందర్భాల్లో మనకు చాలా సందర్భాల్లో మనం చూసింది ఏమంటే ఎవడు అధికారంలో ఉంటాడో ఆ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళకి అదనంగా వస్తాయి. కారణం ఏమంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న అన్ని రకాల ఒత్తిళ్లు పనిచేసి పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళే తీసుకొని పోయి వాళ్లే ఓటేసి వాళ్లే సబ్మిట్ చేసే పరిస్థితి గతంలో ఉండేది. ఈ దఫా అది కాకుండా నేరుగా ఇవ్వడం అనేది ఒక మంచి ప్రక్రియ. అంతవరకు కరెక్ట్ గా జరిగింది సక్రమంగా. ఇక్కడ ఓటర్ బాధ్యత పూర్తి అయిపోయింది. ఆర్ఓ సంతకం పెట్టకపోయినా ఆర్ఓ సీలు వేయకపోయినా గెజిటెడ్ ఆఫీసర్ అక్కడ సైన్ చేయకపోయినా వాటన్నిటికీ బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి తప్ప ఓటరు ఇప్పుడు ఉద్యోగులు చెప్తున్నట్టుగా ఉద్యోగ సంఘాలు చెప్తున్నట్టుగా ఓటరు ఓటు ఎట్లా వేసాడనేది చూడాలి తప్ప ఆర్ఓ సంతకం లేకపోతే ఆర్ఓ అది బాధ్యత, అది ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాలి. అందుకని ఎన్నికల కమిషన్ సార్ అవునవును అంతే ముఖేష్ కుమార్ గారు ఈ సందర్భంగా గమనించాల్సింది ఏమనంటే మా సిపిఎం పార్టీ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేసేది టెక్నికాలిటీస్ చూడబాకండి ఈ దఫా. కారణం ఏమంటే ఈసీ బాధ్యత తీసుకున్నది. ఈసీ బాధ్యత తీసుకున్నటువంటి కారణంగా ఇట్లాంటి టెక్నికాలిటీస్ పెట్టుకొని వెనకాల సీల్ లేదు లేదంటే ఆర్ఓ సైన్ చేయలేదు, ఆర్ఓ ఇవ్వకుండా బ్యాలెట్ పేపర్ వీళ్ళకి ఎట్లా వస్తుంది, లేదా అక్కడ వాళ్ళు నేరుగా పోయి ఓటు వేయకుండా ఈ పరిశీలన చేయకుండా జరిగేదానికి ఆస్కారం లేదు. అట్లాంటి వాటిని చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టి నిజంగానే ఓటు వేయడంలో ఇద్దరికి ఓటేసో లేదా టిక్కులు పెట్టడంలో తప్పులు జరిగి అట్లాంటివి ఉంటే వాటిని ఇన్వాలిడ్ చేయొచ్చు. కానీ ఓటు వేసేటప్పుడు స్పష్టంగా ఉంటే మాత్రం వాటిని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉందనేది నేను 100% భావిస్తున్నాను. దాన్నే చేయాలి. వాస్తవంగా ఇంత పెద్ద ఎత్తున 95% మంది ఓటర్లు ఈ ఓటింగ్ లో పాల్గొని తమ అభిప్రాయాల్ని వెల్లడి చేయాలన్నటువంటి ఒక ఆస్పిరేషన్ ఆకాంక్ష వాళ్ళలో ఎంత తీవ్రమైనటువంటి దాన్ని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఏ ఎన్నికల్లో ఇది ఒక రకమైన తిరుగుబాటే కదా మురళి గారు. ఎందుకంటే సందేహం లేదు సార్, 100కి 100 ఇది ఒక తిరుగుబాటు. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురైందని ఒక సినిమా రచయిత పాట ఏదైతే ఉందో ఆ మాదిరి ఈ 5 ఏళ్లు వాళ్ళు ఎదురు చూసినటువంటి ఉదయం ఆ రోజు మే 13వ తారీఖున వచ్చింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నాకు తెలుసు, ఇక్కడ నేను తిరిగాను ఈ నియోజకవర్గాలు, తిరుపతిలో నేరుగా ప్రత్యక్షంగా చూశాను, నెల్లూరులో నేను చూశాను. ఈ సందర్భంలో గంటల తరబడి లైన్ లో నిలబడుకోను. ఎంత ఎండంటే ఆ సమయంలో వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ లో ఓటింగ్ జరిగింది. మే 13కు ముందే జరిగింది ఇవంతా కూడా. అప్పుడు తీవ్రమైనటువంటి ఎండల్లో కూడా గంటల తరబడి నిలబడుకున్న తర్వాత కూడా మీ ఓటు ఇక్కడ లేదు పలానా చోట అంటే కూడా అక్కడికి పోయి కూడా నిలబడుకొని ఓట్లు వేసినటువంటిది పత్రికల్లో చూసాం. చాలా గందరగోళంగా వచ్చింది మీడియాలో. పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణలో చాలా వైఫల్యాలు ఉన్నాయి, ఈసీ వైఫల్యం అండి. అయినప్పటికీ ఉద్యోగులు ఈ ఓటింగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనేటువంటి ప్రయత్నాన్ని గమనించాలి, సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు అప్పుడు టీచర్స్ ఉద్యమం సిపిఎస్ కోసం కానీ ఇతర డిమాండ్తో బీఆర్టీఎస్ లో అంత పెద్ద ఎత్తున ధర్నా చేసి చాలా పెద్ద ఎత్తున చేశారు కదా, నిర్బంధంలో కూడా. అదేమో భౌతికంగా వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేసి తిరుగుబాటు వ్యక్తం చేసిన పరిస్థితి అది. ఇప్పుడు ఇది
తమకున్న ఓటు హక్కు ద్వారా ఒక తిరుగుబాటులు చూపించారు ఉద్యోగులు ఉపాధ్యాయులు అని అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. ఉపాధ్యాయులు గాని ఉద్యోగులు గాని వాళ్ళ సమయాన్ని బట్టి పోరాటాలు చేస్తారు. వాళ్ళ పోరాట రూపాలు పలు రూపాల్లో ఉంటాయి. ఆ రోజు మేము అలాంటి పోరాటం చేసాము. నేను ఆ రోజు రాత్రి 4 ఇళ్లు మారాల్సి వచ్చింది. 4 ఇళ్లు మారారు, మారు వేషాల్లో వచ్చారు, మారు వేషం వేసుకోవాల్సి వచ్చింది. వేకోజామున ఎక్కడ నుంచో ఒక మిత్రుడి ఇంట్లో నుంచి రహస్యంగా రావాల్సి వచ్చింది. ఇంత పరిస్థితిని ఆ రోజు కల్పించారు. ఆ పోరాటం ఆ రూపంలో చేయాల్సి వచ్చింది, చేశాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో కూడా మేము చేసింది ఒక పోరాటమే. ఖచ్చితంగా మా అనుభవాల నుంచి మేము రాజకీయ చైతన్యాన్ని కూడా సంతరించుకొని ఈ పోరాటాన్ని చేసాం. దీన్ని ఇట్లే మేము అర్థం చేసుకోవడం మంచిది. ఇప్పుడే కాదు, రేపొద్దున మరొకరు వచ్చినా కూడా ఈ రకంగానే ఉంటుంది వ్యవహారం. ఇంకో రకంగా ఏమి ఉండదు. 3000 ఓట్లు మా ఓట్లే కాదు, మా ఓట్లు 3000 ఓట్లు నియోజకవర్గానికి ఉన్నాయంటే మా కుటుంబాలు ఉంటాయి కదా, మా నాన్న ఓట్లు కూడా ఉంటాయి కదా. వీటన్నిటినీ కలుపుకుంటే ఏమవుతుంది అనేటటువంటిది రాజకీయ పార్టీలు, పాలక పార్టీలు అంటే ఏదో మేము బెదిరిస్తున్నామో రాజకీయాలను తారుమారు చేస్తున్నామని కాదు, మాకున్న ఆవేదనని ఈ రూపంలో వ్యక్తం చేసుకోవాల్సిన పరిస్థితిని మీరు కల్పించారు. కాబట్టి ఈ అవకాశాన్ని మేము వినియోగించుకొని ఈ పని చేశాము. భవిష్యత్తులో కూడా దీన్ని అర్థం చేసుకుని ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఏ ప్రభుత్వమైనా ఏ వైఖరితో ఉండాలనే దానికి ఒక హెచ్చరికను చేశామని కూడా నేను ఈ సందర్భంలో చెబుతున్నా. మీరు చెప్పేటటువంటి ఇన్వాలిడ్ చేయడం అనేటటువంటి ప్రక్రియ నేనైతే దీన్ని భయపడుతున్నా కొంచెం. ఎందుకనంటే ఒక నియోజకవర్గంలో ఉన్నట్టుగా ఒక నియోజకవర్గంలో ఉండదు. కాబట్టి ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా 2 పాయింట్లు ఉండలేదు. ఆర్ఓ గారి సంతకం వెనక లేకపోవడం ఉండడం అనేది మా బాధ్యత కాదు. మాకు బ్యాలెట్ పేపర్ ఇచ్చింది మీరు, మీ దగ్గర నుంచి తీసుకున్న బ్యాలెట్ పేపర్ లోనే మేము ఓటేసాము. ఆ నెంబర్ కూడా స్పష్టంగా ఉంది. కాబట్టి దాన్ని అసలు పరిగణలోకి తీసుకోవడానికి లేదు. 2 గెజెటెడ్ ఆఫీసర్ సంతకాలు కూడా నేను అనుకుంటే 90% ఉపాధ్యాయులు ఉద్యోగులు జాగ్రత్తగానే గెజెటెడ్ ఆఫీసర్ సంతకాలు చేయించి ఉండొచ్చు. కానీ మీరు అన్నట్టు అందులో సీల్ లేదు, లేకపోతే సంతకాన్ని పోల్చుకొని చూస్తే ఎక్కడన్నా తేడా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్ వ్యవహారాలు చూసారా, వాటిని ఎలక్షన్ కమిషన్ పట్టించుకొని తీరాలి. వాటిని అధిగమించి అసలు రూల్ అయిన ఎన్నికల్లో వీలున్నంత వరకు ఓటర్ల యొక్క ఓటు చెడిపోకుండా చెల్లకుండా ఉండేటట్టుగా చూడాలి అనేటటువంటిది జనరల్ నార్మల్. అవును, ఒక పరిణతి చెందిన ఉపాధ్యాయుడు ఉద్యోగి అందరి చేత ఓట్లు వేయించేటటువంటి ఉద్యోగి తాను వేసినటువంటి ఓట్లు సాంకేతిక కారణం చూపించి చెల్లుబాటు కాదు అని అంటే అది ఎంత పరిహాసాస్పదంగా ఉంటుంది. పరిహాసాస్పదంగానే కాదు, ఇదైతే దురుద్దేశంతో చేస్తున్న పని. రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికే నగుబాటు అలా చేస్తే ఎగతాళిగా ఉంటుంది. ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఓటు ఏం చేత కాలేదు, వాళ్ళకే చేత కాని వాళ్ళు మిగతా వాళ్ళ చేత ఏమో ఓటు వేయించుంటారని చెప్పి ఇంకో నిందన కూడా తీసుకొని వచ్చి మా నెత్తి మీద పెడతారు. అవునవునవును, రైట్. సుబ్రహ్మణ్యం గారు ఒక్క నిమిషం సార్. చిరంజీవి గారు, ఫైనల్ గా ఈ ప్రజల స్పందన అంటే ఓటర్ల స్పందన 82% ఓటింగ్ శాతం నమోదైంది కదా. ఇటు ఉద్యోగులది అయితే ఇక అనూహ్యం, చెప్పలేనివి కానిది. ఇప్పుడు బయట ప్రజల చైతన్యం కూడా ఇలాగే కనిపించిందా మీకు చూసినప్పుడు? ఓటర్లలో ఈ ఉద్యోగుల్లో ఈ రకమైన కసి ఇప్పుడు దాకా చెప్పారు కదా మీరు ముగ్గురు, బయట ప్రజల్లో కూడా ఇలాంటిదే కనిపించిందా, తేడాగా ఉందా? బ్రీఫ్గా. అవునండి, నేను వైజాగ్లో మన భరత్ గారికి ఏజెంట్గా, భీమిలి ఏజెంట్గా నేను 45 బూతులు తిరిగాను ఆ రోజు. దానికంటే ముందు నేను ఓటు వేశాను. ఫస్ట్ నేను ఓటు 7 గంటలకు వెళ్ళి 7-5 నిమిషాలకు వచ్చేద్దామని వెళ్తే మీరు నమ్మండి మానేయండి, నేను సుమారు 2.5 గంటల లైన్లో నిలబడ్డాను. అంటే 7 గంటలకు నేను లైన్లోకి వెళ్ళేసరికి ఆల్రెడీ 150 నుంచి 200 మంది జనాలు ఉన్నారు ఆల్రెడీ లైన్లో. ఇది ఒకటే కాదు, నేను 45 బూతులు తిరిగానండి. 45 బూతుల్లో కూడా ఎండని కూడా చూడకుండా జనాలు పడిగాపులు కాసి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, తమ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయాలని కనిపించారు. రాత్రి మరలా నైట్ ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత కూడా నేను అక్కడ ఉన్నాను. రాత్రి 10-11 గంటల వరకు కూడా విశాఖపట్నంలో కొన్ని బూతుల్లో ఓటింగ్ జరిగింది. అంటే ఉద్యోగస్తుల్లో ఎలాంటి వ్యతిరేకత కనిపించిందో సాధారణ ప్రజానికంలో కూడా అంత స్పష్టంగా కనిపించింది.
అంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంపై వ్యతిరేకతని ఆ ఒక్కరోజు అవసరమైతే 2-3 గంటలు టైం వేస్టేజ్ చేసైనా సరే ఇంకొక 5 సంవత్సరాలు ఇబ్బంది పడకుండా మన బంగారు భవిష్యత్తును మనమే కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, మహిళలు, అన్ని రకాల ఓటర్లు కూడా ఎలక్షన్లో పాల్గొని తమ విలువైన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఎంత శుభ పరిణామం అంటే ఇలాంటి మార్పు రావాలి. ఎంత వీలైతే అంత. ఉద్యోగస్తులు 95% వచ్చింది, సాధారణ ప్రజల్లో కూడా ఇంకా 82 కాదు, ఇంకా పెరిగితే అది నిజంగా ప్రభుత్వాన్ని శాసిస్తుంది. ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా భయపడతాయి. మనం అన్ని వర్గాలను కూడా సంతృప్తి పరచాలని అనుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఏమన్నదంటే ఈ ఓటర్లు మా ఓటర్లు కాదు, ఈ ఎంప్లాయీస్ ఓటర్లు కాదా, లేకపోతే వేరే అన్నారు అంటే అంతరిక్షం నుంచి తెస్తారా, లేకపోతే పక్కనున్న ఏ తమిళనాడు నుంచో దొంగ ఓటర్లు తెస్తారా? సో అక్కడే మీరు మిస్టేక్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రజలు అలా వేచి చూశారనమాట. వేచి చూసి 13వ తేదీని సరి అయిన నిర్ణయాన్ని తమ ఓటు ద్వారా తెలియజేశారు. రైట్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పినందుకు. అలాగే మురళి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.